లూకాసు వార్త 16వ అధ్యాయానికి వచ్చాం కదా మనం. 14వ వచనం నుంచి 18 వరకు ఉన్నటువంటి మాటలు చదువుకుందాము. 14వ వచనము. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలని విని ఆయనను అపహసించుచుండగా ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకున్నవారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును, మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. 16వ వచనం. యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తులను ఉండిరి. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది. ప్రతివాడును ఆ రాజ్యములో బలవంతముగా జొరబడుచున్నాడు. ధర్మశాస్త్రములో ఒక పొల్లైనా తప్పిపోవుట కంటే ఆకాశమును భూమియు గతించిపోవుట సులభము. తన భార్యను విడనాడి మరి ఒకతను వివాహము చేసుకున్న ప్రతివాడు వ్యభిచరించుచున్నాడు. భర్తను విడిచిన దానిని వివాహము చేసుకున్నవాడు వ్యభిచరించుచున్నాడు. పరిశుద్ర మహోన్నత, మేము చదివిన ఈ మాటలు మీ ఆత్మ సహాయం చేత మాకు బోధించమని, మాకు అర్థం చేయించమని, మా జీవితాలకు అన్వయించుకునే కృపనిమ్మని అటుకు మీ దాసు నేను అనుగుడు మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసునామమున ఆస్వాదించి ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. ఈ 4-5 వచనాలు చదవగానే మనకి ఏమర్థమవుతుంది? దేని గురించి మాట్లాడుతున్నారు? దేని గురించి? ధనాపేక్ష గురించి మాట్లాడుతున్నారు అని అనుకుంటాం మనం. ఎందుకు? 14వ వచనం దాంతో ప్రారంభం అవుతుంది కాబట్టి. కానీ యాక్చువల్గా చూస్తే చాలా విషయాలు మాట్లాడుతున్నారు అందులో కదా. ఈవెన్ 18వ వచనానికి వచ్చేసరికి విడాకుల గురించి కూడా మాట్లాడుతున్నారు. అండ్ మధ్యలో ఒక విషయంకి ఇంకొక విషయానికి ట్రాన్సిషన్స్ కూడా లేవు మధ్యలో. అసలు ఆ థాట్ ఫ్లో ఏంటి అని పట్టుకోవడానికి మేబీ నేను అనుకోవడం, బహుశా యేసుప్రభు వారు చేసిన ఒక పెద్ద ప్రసంగాన్ని లేదా కొన్ని బోధలన్నింటినీ దాని సారాంశాన్ని క్లుప్తంగా ఇట్లా రాశారేమో అని అనిపిస్తుంది. కానీ మొత్తంగా ఒక 2 సంగతులు అయితే స్పష్టంగా తెలుస్తున్నాయి. యేసుప్రభు వారు తన అధికారాన్ని స్థాపిస్తున్నారు. రెండవది, దానికి 2 గుంపుల వారు 2 విధాలుగా స్పందిస్తున్నారు. వారు ఎలా స్పందిస్తున్నారు అనేది చూద్దాం. మొదటిది, యేసుక్రీస్తు యొక్క అధికారం గురించి మనం ఆలోచన చేస్తే, యూదు నాయకుల గురించి ఒకసారి మనం ఆలోచన చేయాలి. వారి గురించి మనము ఆలోచన చేస్తే, యూదు మత నాయకులు సామాన్య ప్రజల పైన చాలా ఎక్కువ ప్రభావం చూపేవారు అనమాట. ఆ రోజుల్లో వాళ్ళే చదువుకున్న వాళ్ళు, ధర్మశాస్త్రాన్ని వాళ్ళే వివరించి చెప్పేవాళ్ళు, బోధించేవాళ్ళు. ఈవెన్ దేవాలయంలో చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి కదా దేవాలయంలో. ఆ జరిగే వాటన్నిటిని కూడా ఈ పరిసయ్యులే నియంత్రించేవాళ్ళు. ఎప్పుడెప్పుడు జరగాలి, ఏం జరగాలి, ఎలా జరగాలి అని వీళ్ళే వాటన్నిటిని కంట్రోల్ చేస్తూ నియంత్రిస్తూ ఉండేవాళ్ళు. అలాగే ఈ యూదు నాయకులు ఎక్కడ తమల్ని సమాజ మందిరం నుంచి వెలివేస్తారేమోనన్న భయం సామాన్య యూదులకు ఉండేదన్నమాట. ఆ అధికారం, అంతటి అధికారము ఈ యూదా నాయకులకు ఉండేది. అంతవరకు ఎందుకు, ఆ రోమా గవర్నర్ కూడా పిలాతు యేసు శిలువకు అప్పగించేంత పెద్ద నేరం ఏమీ చేయలేదు అని అతనికి తెలిసినప్పటికీ ఈ యూదా నాయకులకు భయపడి యేసుక్రీస్తును శిక్షించినట్లుగా మనం చూస్తాం. అటువంటి మత నాయకులను, అంటే అంత ప్రభావము, అంత అధికారము, అంత పేరు కలిగినటువంటి ఈ యూదా మత నాయకుల్ని ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఖండిస్తున్నాడు. వారి వేషధారణను ఖండిస్తున్నాడు. అసలు వారు ధర్మశాస్త్రం యొక్క, ప్రవక్తల గ్రంథాల యొక్క ముఖ్య ఉద్దేశాన్నే సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారని చెప్పి వారిని ఖండిస్తున్నాడు. పాత నిబంధన దేవుని రాజ్యం యొక్క శుభవార్తనే ప్రకటిస్తున్నానని గ్రహించడం లేదని వారిని ఖండిస్తున్నాడు. వారి అధికారానికి వ్యతిరేకంగా ఆయన తన అధికారాన్ని స్థాపిస్తూ ఉన్నాడు అనమాట. ఎట్లా? వాక్యం ద్వారా, దేవుని వాక్యం ద్వారా. దేవుని వాక్యం మనం ఏ వచనాల్లో చూస్తామంటే 16వ వచనంలో ఆ సంగతులు చూస్తాం. నేను మొత్తం కవర్ చేస్తాను కానీ జస్ట్ థింగ్స్ ని కేటగరైజ్ చేయడం కోసం వచనాలు కిందకి పైకి నేను చూపిస్తూ ఉంటాను. 16వ వచనం ఒకసారి చూస్తే, యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి. అప్పటి నుంచి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది. ప్రతివాడును ఆ రాజ్యములో బలవంతముగా జొరబడుచున్నాడు అనే మాటలు మనం చూస్తున్నాం. దేవుని వాక్యం, ధర్మశాస్త్రము, ప్రవక్తలు అనే మాటలు మనం ఒకటి చూస్తున్నాం కదా. ధర్మశాస్త్రమును, ప్రవక్తలను అనేమాట. దేవుని వాక్యం యొక్క పవిత్రతను యేసు ఎప్పుడు ఎలుగెత్తి చాటుతూ వచ్చాడనమాట. ఉదాహరణకు, సాతాను చేత శోధించబడినప్పుడు యేసు ప్రభువారు ఏం చేశారు? వాక్యాన్ని ఎత్తి చూపించాడు కదా. 3 సార్లు అని వ్రాయబడి ఉన్నది అని చెప్పి పాత నిబంధనలోని వచనాలను కోట్ చేస్తూ వచ్చాడు అనమాట.
ఆయన మాటలు నీతికి విరోధి ఎంతో శక్తివంతుడైన అపవాది కూడా నోరు మూసుకునేలాగా చేశాయన్నమాట. అంత మాత్రమే కదా, ఆయన యోహాను 17:17లోని వాక్యమే సత్యము అనే మాట చెప్పాడు. అలాగే యోహాను 5:39లో యూదా మత నాయకులతోటి మాట్లాడుతూ ఈ మాటలు జాగ్రత్త వినండి. అండ్ ఇదే ఈ ఉద్దేశమే యాక్చువల్గా ఈ 16వ వచనంలోని మాటలు చెప్పడం వెనకాల కూడా ఉన్న ఉద్దేశం. జాన్ 5:39 లేఖనముల యందు మీకు నిత్య జీవం కలగని తలంచుచు వాటిని మీరు పరిశోధిస్తున్నారు. ఏ లేఖనాలు అంటే ఏ లేఖనాలు? ధర్మశాస్త్రం, పాత నిబంధన లేఖనాలు. దాంట్లో ఏముందని పరిశోధిస్తున్నారు? నిత్య జీవం ఉందని పరిశోధిస్తున్నారు. వినాలి జాగ్రత్తగా. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఆ లేఖనాలు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాయి? లేఖనాలు యేసుక్రీస్తుని గురించే సాక్ష్యం ఇస్తున్నాయి. యోహాను 5:46-47లో కూడా అతడు నన్ను గురించి వ్రాసాను కనుక మీరు మోషేను నమ్మినట్లయిన నన్నును నమ్ముదురు. అతడు అంటే ఎవరు రాశారు? మోషేనే. మోషే నన్ను గురించి రాశాను. ఎవరి గురించి రాశాడంటే మోషే యేసుక్రీస్తు గురించి రాశాడు. కాబట్టి మీరు మోషేను నమ్మినట్లయినా నన్ను కూడా నమ్మాలి. మీరు అతని లేఖనములను నమ్మని ఎడల అప్పుడు నా మాటలు ఎలాగ నమ్ముదురు అని అనేను. ఇప్పుడు మనం చూస్తున్న వాక్య భాగంలో కూడా యేసు ప్రభువారు ఒక మార్పు చోటు చేసుకుంది అని చెప్తున్నాడు. ఒక షిఫ్ట్, ఒక ట్రాన్సిషన్ జరిగింది. ఎక్కడి నుంచి ఎక్కడికి? ధర్మశాస్త్రము ప్రవక్తల నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటించబడటం అనే ఒక ట్రాన్సిషన్ జరిగినట్టు ఈ 16వ వచనంలో మనం చూస్తున్నాం. గమనించారా? చూడండి 16వ వచనం. యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండేది. అప్పటి నుండి అంటే ఇదంతా టైం గురించే కదా. మీకు అర్థమైందా? అప్పటి వరకు, అప్పటి నుండి టైం గురించే కదా చెప్తున్నారు. ఒక ట్రాన్సిషన్ జరిగింది అని చెప్తున్నారు కదా. ధర్మశాస్త్రము ప్రవక్తల నుంచి దేవుని రాజ్య సువార్త ప్రకటించబడటానికి ఒక ట్రాన్సిషన్ జరిగిందని చెప్తున్నారు. ధర్మశాస్త్రము ప్రవక్తల గ్రంథాలు ఏ వాగ్దానాలు ప్రకటనలు అయితే చేశాయో అవే యేసుక్రీస్తు ప్రభువారిలో నెరవేరాయి. మధ్యలో బాప్తిస్మం ఇచ్చి యోహాను ఉన్నాడు. ఈ రెండింటికి ఈ ట్రాన్సిషన్ మధ్యలో ఎవరున్నారు? బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఒక భక్తుడు అంటాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి మాట్లాడుతూ, బాప్తిస్మం ఇచ్చి యోహాను ఒక కాలు పాత నిబంధనలో, ఒక కాలు కొత్త నిబంధనలో పెట్టున్నాడు అనమాట. ఎందుకు? వాస్తవానికి అతను దేనికి చెందిన వ్యక్తి? పాత నిబంధనకి. కానీ ప్రకటిస్తున్నది దేని గురించి? సువార్త. అంటే రాబోయే మెస్సియా గురించి మార్గం సిద్ధపరుస్తున్నాడు. కొత్త నిబంధనకి బాటలు వేస్తూ ఉన్న వ్యక్తి. మలాకి ప్రవచించిన దూత యోహానే. అతనే రాబోయే ప్రభువుకు మార్గం సిద్ధపరిచాడు. ఆ ప్రభు మరెవరో కాదు, నరావతారిగా ఈ భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు. ఎంతో కాలంగా యూదులు ఎదురు చూసిన మెస్సియా ఆయన స్త్రీ గర్భమున పుట్టాడు. సాతాను తలను చిత్తగొట్టడం కోసమే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడని చూస్తాం మనం కదా. సో ఇప్పుడు ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు యేసు ప్రభువారు? కొంచెం లాజికల్ కనెక్షన్స్ డ్రా చేయడం కొంచెం కష్టంగా ఉన్నటువంటి ప్యాసేజే, కానీ మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పటి వరకు ఒక విషయం జరిగింది, ఆ తర్వాత ఇంకొక విషయం జరిగింది అని చెప్తున్నాడు. కానీ అదంతా దేని గురించి జరిగింది అంటే ఆయన గురించే. అంటే ధర్మశాస్త్రము, ప్రవక్తలు, బాప్తిస్మం ఇచ్చే యోహాను తర్వాత కూడా అదంతా దేవుని రాజ్య సువార్త, దేవుని రాజ్యము స్థాపించబడటము. అదంతా ఎట్లా జరుగుతుంది? ఎట్లా నెరవేరుతుంది? మెస్సియా రావడం ద్వారా. అదే కదా బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రకటించింది. ఇదిగో లోక పాపము మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఈయనే అని చెప్పాడు. సో ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు ఆయనలో నెరవేరాయి కదా. ఇక ధర్మశాస్త్రంతో మనకి పని లేదా? మరి దాన్ని పక్కన పెట్టేసేయాలా? మన బైబిల్లో నుంచి పాత నిబంధన చించి పక్కన పడేద్దాం, మనం కొత్త నిబంధన పెట్టుకుందాం. ధర్మశాస్త్రం అయిపోయింది కదా, నెరవేరిపోయింది కదా యేసుక్రీస్తులో అని అందామా అంటే అట్లా అనకూడదు. ఎందుకు? అట్లా అనుకునే వాళ్ళు ఉంటారేమో అని చెప్పి ఆయన క్లారిటీ ఇస్తున్నాడు మళ్ళీ 17వ వచనంలో. ఏమని? ధర్మశాస్త్రములో ఒక పొల్లైనా తప్పిపోవుట కంటే ఆకాశమును భూమియు గతించిపోవుట సులభం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు ఆలోచించండి. ధర్మశాస్త్రములో ఒక పొల్లు కూడా తప్పిపోదు అని ఎందుకు చెప్తున్నాడు? దేవుడు మోషే ద్వారా, ప్రవక్తల ద్వారా ఏదైతే బయలుపరిచాడో అది సంపూర్ణంగా ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. ఆల్రెడీ నెరవేరుతుంది ఇప్పుడు మీ కళ్ళ ముందే. నేనే ఆ మెస్సియాని, నేనే ఆ రాజ్య సువార్తను ప్రకటించడానికి వచ్చాను. దాని అసలు మీకు సువార్తగా చేయడానికి నేనే ఆ శిలువ కార్యాన్ని జరిగించబోయే వ్యక్తిని. నేనే ఆ ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథాల యొక్క నెరవేర్పుని. అదంతా మీ కళ్ళ ఎదుటే జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మాటలలో ఒక సున్నా అయినా పొల్లైనా తప్పిపోయే అవకాశము
పాత నిబంధన ధర్మశాస్త్రానికి కొత్త నిబంధన కృపాకాలానికి మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడం కాస్త కష్టమే. కొంతమంది ఏమంటారంటే రోమా 6:14 మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు అనే మాటలు పట్టుకొని ఇక మనకు ధర్మశాస్త్రంతో మనకు అస్సలు పని లేదు, అంటే 10 ఆజ్ఞలకు కూడా మనం పాటించాల్సిన అవసరం లేదు అని చెప్పే గుంపు ఒకరు. ఇంకో గుంపు వాళ్ళు ఇంకొక ఎక్స్ట్రీమ్కి వెళ్ళి అసలు మన ధర్మశాస్త్రానికి సంపూర్ణంగా లోబడాల్సిందే, ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన కట్టడలన్నీ మనకు కూడా వర్తిస్తాయి, మనం పాటించాల్సిందే అని చెప్పేవాళ్ళు ఇంకో గుంపు వాళ్ళు అనమాట. ఈ రెండింటికి మధ్య జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. మనం పూర్తిగా పక్కన పెట్టకూడదు, పూర్తిగా పాటించకూడదు. ఎందుకు? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ధర్మశాస్త్రం అంతా ఒకే రకమైన కట్టడలు లేవు. మీకు అర్థమవుతుందా? ధర్మశాస్త్రంలో మొత్తం అంతా ఒకే విధమైన కట్టడలు లేవు, 3 రకాల కట్టడలు ఉన్నాయి. దాంట్లో మొదటిది మోరల్ లా అని అంటారు, నైతిక పరమైన ధర్మశాస్త్రం. నైతిక విలువలతో కూడినటువంటి, నైతిక నియమాలతో కూడినటువంటి, అంటే మంచి చెడులకు సంబంధించిన నీతి, అలాగే దుష్టత్వము, అనీతి, న్యాయము, అన్యాయము, దానికి సంబంధించిన విధులు కొన్ని ఉన్నాయి. అవి మోరల్ లా, నైతికపరమైన ధర్మశాస్త్ర విధులు అంటారు. రెండవది సివిల్ లా, అంటే న్యాయ వ్యవస్థ, పరిపాలనకు సంబంధించిన విధులు. అంటే దేశపు సరిహద్దులు ఎలా ఉండాలి, యుద్ధం ఎలా జరగాలి, నాయకులు ఎలా ఉండాలి, తీర్పులు ఎలా ఉండాలి, శిక్షలు ఎలా ఉండాలి, ఇవి సివిల్ లా అని అంటారు, న్యాయ వ్యవస్థ, పరిపాలనకు సంబంధించిన విధులు. మూడవది సెరిమోనియల్ లా, అంటే ఆచార సాంప్రదాయాలకు సంబంధించిన విధులు. ఈ మూడిట్లో నైతిక పరమైన ధర్మ విధులు దేవుని నైతికతతో ముడిపడి ఉన్నాయన్నమాట. మీకు అర్థమైందా? నైతిక పరమైన అంటే మంచి చెడులకు, ఏది నీతియుక్తమైనది, ఏది నీతియుక్తమైనది కాదు, ఏది న్యాయమైనది, ఏది కాదు, ఏది మంచిది, ఏది కాదు అనేది దేవుని నైతిక ప్రమాణాలతో, దేవుని స్వభావంతో ముడిపడి ఉన్న విషయాలు ఇవి. సో అవి మారుతాయా? అవి మారుతాయంటే మరి దేవుడు మారుతాడని చెప్పినట్లే. దేవుని స్వభావము, దేవుని మనసు, దేవుని ఆలోచన, దేవుని విషయాలు ఏవి మారవు. కాబట్టి ఈ నైతిక విలువలతో కూడినటువంటి ఈ కట్టడలు ఏవైతే అవి కూడా ఎప్పటికీ మారవు. అవి అందులో ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే 10 ఆజ్ఞలు, అవి ఇప్పటికీ మనం పాటించాల్సిందే. రెండవది ఆచార సాంప్రదాయాలకు సంబంధించినవి. ఆచార సాంప్రదాయాలకు సంబంధించిన కట్టడలన్నీ రాబోయే మెస్సియా లేదా యేసు క్రీస్తుకి ఛాయగా, గుర్తులుగా మాత్రమే పాత నిబంధన భక్తులకు ఇవ్వబడ్డాయి. ఉదాహరణకు బలిపీఠము, బలి అర్పించడం, అది యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆ ఫైనల్ అల్టిమేట్ సాక్రిఫైస్ చేసేసిన తర్వాత ఇంకా మనం బలి అర్పించడం అవసరం ఉందా అంటే అస్సలు లేదు అని పౌలు భక్తుడు చాలా స్పష్టంగా చెప్తాడు కదా. ఎందుకు? దాని నెరవేర్పు అయిపోయింది కాబట్టి ఇక మనం ఆచార సంబంధించినవన్నీ పాటించాల్సిన అవసరము లేదు. మూడవది న్యాయ వ్యవస్థ, పరిపాలనకు సంబంధించినవి. దేవుడే పరిపాలించిన ఇజ్రాయేలు, స్వయంగా దేవుడే పరిపాలించిన ఇజ్రాయేల్ దేశానికి మాత్రమే వర్తిస్తాయి. ఏమన్నా మనం పరిపాలనకు సంబంధించిన సూత్రాలు, నియమాలు ఏమైనా కొన్ని నేర్చుకోవచ్చేమో కానీ పూర్తిగా అటువంటి వ్యవస్థే ప్రతి దేశంలో ఉండి తీరాల్సిందే అని చెప్పడానికి ఏమీ లేదు. కాబట్టి ఈ 3 రకాల వాటిలో ఏది మనకి కూడా వర్తిస్తుంది చెప్పండి? మళ్ళీ నైతిక పరమైనది మాత్రమే మనకి వర్తిస్తుంది. సో ధర్మశాస్త్రం చదివేటప్పుడు మొదటి 5 గ్రంథాలు కానీ దాంట్లో ఉన్న విషయాలు తర్వాత వివరిస్తూ ఉన్నప్పుడు కానీ ఈ 3 ఏ కేటగిరీకి అది చెందింది అని ఆలోచించుకొని దాని ప్రకారం మనం దాన్ని అన్వయించుకోవాలి. అయితే ఏ కాలంలోనైనా సరే ఎవరైనా ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా దేవుని ఎదుట నీతిమంతులుగా నిలబడగలుగుతారా? నిలబడలేరు. ఎందుకంటే మనం అందరం మన తలంపులోను, క్రియలోను దేవుని పరిశుద్ధ ప్రమాణాలను ఉల్లంఘించాము. కాబట్టి ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? 2 పనులు చేస్తుంది. దాని యూసేజ్ చెప్తున్నాను నేను, దాని ఉపయోగం ఏంటో చెప్తున్నాను. 2 పనులు చేస్తుంది. ఒకటి, మన పాపాన్ని చూపిస్తుంది కదా, అద్దంలాగా. అందులో చూస్తే మనం ఎంతటి పాపులమో మనకి అర్థమవుతుంది. కాబట్టి ఇంకొక పని కూడా చేస్తుంది. మనం పాపులం కాబట్టి అది ఏం చేస్తుంది? మనం శిక్షార్హులము అని తీర్పు తీరుస్తుంది. అది ధర్మశాస్త్రం చేసే ఒక పని. ఇంకో పని కూడా చేస్తుంది ధర్మశాస్త్రం. ఇది మాత్రమే కాదు. ఏంటో ఇంకో పని? నాకు చాలా చాలా ఇష్టమైన పని. ఈ మొదటిది మాత్రమే చాలాసార్లు మనం వింటూ ఉంటాం. ఈ రెండోది నాకు ఇది చదివినప్పుడల్లా నాకు ఆ ధర్మశాస్త్రాన్ని అది నిజంగా ఎంతో ప్రియమైనదిగా, ఎంతో అద్భుతమైనదిగా కనిపిస్తుంది నాకు ధర్మశాస్త్రం ఈ వచనం చదివినప్పుడల్లా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం చూడండి ఒకసారి. గలేషియన్స్ 3:24. గలతీ 3:24.
కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు చూడండి, ఎక్కడికి క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు. అండ్ హీ హాస్ బికమ్ ఎ ట్యూటర్. లా హాస్ బికమ్ ఎ ట్యూటర్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో. మనల్ని చెయ్యి పట్టుకునే ధర్మశాస్త్రం ఎవరి దగ్గరికి నడిపిస్తుంది? బా, ఎంత అద్భుతమైన విషయం కదా. ఆ ప్రవక్తల గ్రంథాలు ధర్మశాస్త్రం అంతా నన్ను కూర్చే సాక్ష్యం ఇస్తున్నాయి అని యేసుక్రీస్తు అందుకే అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రవర్తన సంపూర్ణమైన నీతి చేత ధర్మశాస్త్రాన్ని అంతా నెరవేర్చాడు. కాబట్టి రోమా 10:4 చెప్పబడినట్లు విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తమాయను. ఆయన నెరవేర్చాడు కదా ఆ నీతిని అంతా. కానీ ఒక వ్యక్తి విశ్వాసము ద్వారా నీతిమంతునిగా తీర్చబడిన తర్వాత కూడా ధర్మశాస్త్రం అతన్ని పరిశుద్ధంగా జీవించడానికి అవసరమైన ఆత్మీయ సంగతులను కూడా ఇంకా నేర్పిస్తూ ఉంటుంది. సరే, విషయం ఏంటంటే యేసుక్రీస్తులో ధర్మశాస్త్రం నెరవేరినప్పటికీ దాన్ని మొత్తంగా పక్కన పెట్టేయాల్సిన పని లేదు. ధర్మశాస్త్రం దేవుని స్వభావాన్ని ప్రతిబింబింపజేస్తుంది కనుక క్రీస్తునందున వారు దాని యందు సంతోషిస్తారు, దివారాత్రములు దానిని ధ్యానిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు వాక్యానికి ఎటువంటి స్థానం ఇచ్చారో చూస్తుంటే ఆ వాక్యపు సత్యాలను మరింత శ్రద్ధాశక్తులతో ధ్యానించడానికి మళ్ళీ అది పురికొల్పాలి. సో ఇది వాక్యము ద్వారా, లేఖనాల ద్వారా ఆయన తన అధికారాన్ని, తన స్థానాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? స్థాపిస్తున్నాడు, ధృవీకరిస్తున్నాడు. రెండవది, యేసు అధికారం కేవలం బాహ్య ప్రవర్తనకు మాత్రమే పరిమితం కాదు, కానీ హృదయానికి సంబంధించింది. 5వ వచనం చూడండి ఒకసారి. 15వ వచనం అనుకుంటా. 15వ వచనం, ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనువారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. పరిసయ్యులు సామాన్య యూదుల కంటే ఆచార సాంప్రదాయాల విషయంలో కాస్త ఎక్కువే చేసేవాళ్ళు. కాబట్టి ఇతరులతో పోల్చుకొని తాము నీతిమంతులమని భావించేవారు. బాహ్య ఆచారాలను పాటించే విషయంలో ఎంతో నిష్ఠగా ఉండేవారు. కానీ అదంతా ఎందుకు చేసేవాళ్ళు చెప్పండి? ఎందుకు చేసేవాళ్ళు అదంతా? మనుషులకు కనిపించేలా వేస్తున్న డ్రామా అన్నమాట అదంతా. దేవుని ఎదుట వారి తలంపులు, ఉద్దేశాలు ఎలా ఉన్నాయో ఎన్నడూ పరిశీలించుకునేవారు కాదు. వారు గర్వముతో, వేషధారణతో నిండి ఉన్నారు. అయితే దేవుడు వాటిని అసహ్యించుకుంటున్నాడు. వారు దానం చేసిన అది ప్రజల దృష్టిలో పడాలనే ఇచ్చేవారు. వారు విస్తారమైన ప్రార్థనలు చేసినప్పుడు సైతం వారి ఆత్మీయత గురించి ఇతరులను అబ్బురపరచాలనేదే వారి తాపత్రయం. వారు మనుషులను మోసం చేస్తుండొచ్చు, కానీ దేవుడిని ఎవరు మోసం చేయలేరు. యేసుక్రీస్తు వారి ముఖాల మీద ఉన్న మాస్క్ ని తొలగించి వారి అసలు రూపాన్ని, అసలు రంగుని బయట పెడుతున్నాడు. వారు దేవుని దృష్టికి ఎలా కనబడుతున్నారో ఆ సంగతులని వివరించి వారిని ఖండిస్తూ ఉన్నాడు. నిజమైన మతంలో దేవుని ఎదుట నీ హృదయం ఎలా ఉందో అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని పరిశుద్ధతను కాస్తైనా నువ్వు గ్రహించినట్లయితే ఆ దేవుని యొక్క మహిమ ప్రకాశము నీ హృదయపు పాప పంకిలాన్ని కూడా నీకు కనబరుస్తుంది. నీ సొంత నీతి క్రియలను బట్టి అతిశయించకుండా, ఇతరుల ముందు నీ స్వనీతిని ఊరేగించకుండా భయంతో ఆయన పాదాల చెంతకు వెళ్తావు. నువ్వు ఎప్పటికీ దేవుని ఎదురు నీ సొంత ప్రయత్నంతో నీతిమంతుడిగా నువ్వు కనపరుచుకోలేవని, నీ హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలదని నువ్వు గ్రహిస్తావు. సరిగ్గా అప్పుడే శుభవార్త నీకు నిజంగా శుభవార్తలాగా వినబడుతుంది. దేవుని ఎదుట నువ్వు నీతిమంతుడిగా నిలబడాలంటే నీ నీతి పనికిరాదు, మరొక నీతి నీకు అవసరం. అందుకు నీకు ఒక రక్షకుడు లేదా మధ్యవర్తి అవసరం. ఆయన మరెవరో కాదు, యేసే అని సువార్త ప్రకటిస్తుంది. ఎవరైతే తమ పాపములను బట్టి పశ్చాత్తాపడి అని విశ్వాసం ఉంచుతారో వారందరినీ ఆయన క్షమిస్తాడు. ప్రతి వారిని తన సంపూర్ణమైన నీతి వస్త్రములను తొలగింపజేస్తాడు. దేవునితో తిరిగి సమాధానపరుస్తాడు. దేవునితో పునరుద్ధరించబడిన ఆ నూతన సంబంధంలో మనుషుల్ని ప్రీతిపరిచేవారిగా కాకుండా మన హృదయాలను పరిశీలించే దేవుణ్ణి ప్రీతిపరిచే లాగా జీవించడం ఎలాగో దేవుడు మనకి నేర్పిస్తాడు. ఇంతవరకు మనం చూసిన విషయాలు. యేసు ఏం చెప్తున్నాడంటే, నువ్వు దేవుని ఎదుట నిజాయితీగా, యథార్థంగా, ఆలోచనల్లో, క్రియల్లో నువ్వు చేసిన పాపాలని ఒప్పుకుని పశ్చాత్తాపడి మారుమనసు పొంది నీ ఆలోచనలతో, నీ హృదయ వైఖరితో, నీ మాటలతో, చేతలతో దేవుణ్ణి ప్రీతిపరచాలని ప్రయత్నించాలి. లేకపోతే నువ్వు కూడా ఒక పరిసయ్యుడి లాంటి వాడివే, పరిసయ్యుడి లాంటి దానివే. నువ్వు యేసుక్రీస్తు శిష్యుడివి, శిష్యురాలివి కాదు. నిజమైన క్రైస్తవులు వారి ఆత్మీయతను బట్టి ఇతరులను ఇంప్రెస్ చేయడం కోసం బ్రతకరు, కానీ దేవుని ఎదుట యథార్థంగా ఉంటూ ఆయననే ప్రీతిపరచడం కోసము బ్రతుకుతారు. అలాగా మనము మన జీవితాల్లో మనం ఎట్లా బ్రతుకుతున్నాము అనేది మనము ఆలోచన చేసుకోవాలి. నిజంగా ఇటువంటి అనుభవం మనకు ఉందా?
ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు అని మనం గ్రహించి పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఆయన పాదాల చెంతకు వచ్చామా? ఒకవేళ అలా వస్తే మనము వేషధారులుగా ఉండము అని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. బయటికి మాత్రమే భక్తి నటిస్తూ నిజంగా మారు మనసు అనుభవం లేని వారందరూ వారు చేసే ఆ పై భక్తి వల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు. ఈరోజు మనం చూసిన మొదటి విషయం, యేసు యొక్క అధికారం, దేవుని వాక్యం ఆయన అధికారాన్ని ఎలా స్థాపిస్తుందో చూసాము. అలాగే క్రైస్తవ్యం అంటే కేవలం ఏవో కొన్ని బాహ్య ఆచార సంబంధమైన నియమ నిబంధనలు ప్రమాణాలు పాటిస్తే సరిపోతుందంటే కాదు. యేసు యొక్క అధికారానికి తలంపుల స్థాయి నుండి లోబడటం, సమర్పించుకోవడం. కానీ అలా సమర్పించుకుంటారా అందరూ? లేదు, అందరూ అలా స్పందించరు. ఒక రెండు గుంపుల వారు రెండు రకాలుగా స్పందిస్తారు. ఎలా స్పందిస్తారో మనము రెండవ విషయం చూద్దాం. ఎలా స్పందిస్తారో అందులో మొదటిది, కొందరు యేసు అధికారాన్ని ఏం చేస్తారంట? అపహసిస్తారంట. ఇంకొంతమంది అంగీకరిస్తారు. కొంతమంది అపహసిస్తారు, ఇంకొంతమంది అంగీకరించి లోబడతారు. ఓకే, ఇది మనం చేయాల్సిన విషయం. ఇప్పుడు దాకా మనం యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు, యేసుక్రీస్తు ప్రభువారి గురించి ధర్మశాస్త్రము వాక్యము పరంగాను అలాగే ఆయన చెప్తున్నటువంటి ఆ దేవుని రాజ్య సువార్తకు సంబంధించిన కొన్ని విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాము. దానికి ఇప్పుడు రెండు గుంపులు వారు స్పందిస్తారని చూస్తున్నాం. వారు ఎలా స్పందిస్తారో చూడండి ఒకసారి. ఏ మతంలోనూ లేని నాస్తికులే యేసు అధికారాన్ని హేళన చేస్తారు, ఎగతాళి చేస్తారని అనుకుంటాం. కాదు 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 విపరీతంగా మత సంబంధమైన వారు సైతం, మేము దేవుని ప్రజలము, నిజదేవుణ్ణి ఎరిగిన వారమని చెప్పుకునే వారు సైతం యేసుక్రీస్తు అధికారాన్ని హేళన చేస్తారనే సువార్తలు చదివితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక మంచి ఉదాహరణ ఎవరు? ఈ పరిసయ్యులే. 14వ వచనంలో అదేగా చదువుతున్నాం మనం. ధనాపేక్ష కలిగి గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయన ఏం చేస్తున్నారు? అపహసిస్తూ ఉన్నారు. ఎందుకు అపహసిస్తున్నారు? ఎందుకు అపహసిస్తున్నారు? ఓకే, పోయిన వారం చెప్పాను నేను, పోయినసారి నేను చెప్పినప్పుడు. ఎందుకు అపహసిస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు ధనం గురించి అప్పటి వరకు చేసే బోధ వారికి నచ్చలేదు. అది వాళ్ళ హృదయ ధనాపేక్ష గలవారు అనే మాట ఉంది కదా స్టార్టింగ్ లో. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ పాపాలను ఖండిస్తున్నాడు కాబట్టి వాళ్ళకి నచ్చట్లేదు. వారి పాపంలో అనేకములు ఉన్నాయి, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ వాక్య భాగంలో ఒక రెండింటిని ఎత్తి చూపిస్తున్నాడు. అందులో మొదటిది చెప్పండి, మొదటిది ఏంటి? ధనాపేక్ష. 14వ వచనం, ధనాపేక్ష. పరిసయ్యులు దేవాలయానికి చాలా ఎక్కువ కానుకలు ఇచ్చేవారు, కానీ వారు అదంతా ఎందుకు ఇచ్చేవాళ్ళు? మనుషుల ద్వారా మెప్పు పొందడం కోసమే ఇచ్చేవారు. కానీ హృదయాలను పరిశీలించే దేవుడు అటువంటి వైఖరి ఆయనకి నచ్చదు. నేను ఇదివరకు కూడా ఒకసారి చెప్పాను, ధనాపేక్ష లేదా లోభము అనే పాపంలో పడిపోవడానికి ధనవంతులయ్యి ఉండనక్కర్లేదు. ఆ పాపం చేయడానికి ధనవంతులే అయి ఉండాలా? డబ్బులు బాగా ఉన్నవారే ధనాపేక్ష కలిగి ఉంటారా? డబ్బులు ఎక్కువగా లేని బీదవారు సైతం ధనవంతుల కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమించే అవకాశం ఉంటుంది. అందుకే పౌలు భక్తుడు అంటాడు, 1 Timothy 6:9-10 6వ అధ్యాయం 9-10 వచనాల్లో ఈ మాటలు జాగ్రత్తగా వినండి. తీసి చూడండి ఒకసారి, తీసి చూస్తే కూడా బాగుంటుంది. అది 10వ వచనం. 9వ వచనం నుంచి ఒకసారి చదువుతాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు. కొంచెం నిదానంగా చదువుతూ వెళ్దాం. 9వ వచనం చదువుతున్నాను నేను. ధనవంతులగుటకు ఇక్కడ ఆగుదాం. ఏంటంట? ధనవంతులగుటకు ఆపేక్షించువారు. ఎవరైతే ధనవంతులు అవ్వాలని కోరుకుంటున్నారో, ఆశపడుతున్నారో, వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశలలో పడుదురు. అమ్మో, అట్టివి మనుషులను నష్టములను, నాశనములను ముంచివేయును. ఈ మాటలు చూస్తున్నారా? పడవేయును కాదు, ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. దేంతో పొడుచుకుంటున్నారంట? నానా బాధలతో. ధనవంతులగుటకు ఆపేక్షించువారు. ఇదే చాలా మంది జీవిత లక్ష్యం కదా. ఒకవేళ నీ జీవిత లక్ష్యం కూడా బాగా డబ్బులు సంపాదించడమే అయితే నువ్వు ఆత్మీయంగా ఇలాగా అనేక విధాలుగా నాశనానికి దారి తీసే శోధనలకు గురయ్యే అవకాశాన్ని నువ్వే ఇస్తున్నట్లు. బైబిల్లో లోభము ఎటువంటి ఇతర పాపాలతో కలిపి చెప్పడం తెలుసా?
నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను, అసలు ఈ కోణంలో ఎప్పుడు ఆలోచించలేదు నేను కూడా. ఒకసారి మీరు కూడా తీసి చూడండి, మీరు కూడా ఆలోచించుండవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము తీసారా? ఒక నిమిషం. ఎఫెషియన్స్ 5:5 5వ అధ్యాయం 5వ వచనం. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైన లోబి అయినను హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. ఇప్పుడు చెప్పండి, ఎవరెవరు హక్కుదారులు కారు? వ్యభిచారి, అపవిత్రుడు, లోబి. నేను మళ్ళీ చదువుదాము. నేను చెప్పాలనుకున్న పాయింట్ మీరు గెస్ చేయడానికి ప్రయత్నం చేయండి. వ్యభిచారి, అపవిత్రుడు, లోభి. విషయం ఏంటి తెలుసా? వ్యభిచారాన్ని ఎంత పెద్ద ఘోరమైన పాపంగా మనం పరిగణిస్తామో లోభత్వాన్ని అంత పాపంగా మనం పరిగణించాం. కానీ మీరు గమనించారా, ఆ రెండు పాపాలు దాంట్లో చిక్కుకొని ఆ పాపంలో ఉన్నవాడు ఎవడు? పరలోక రాజ్యానికి హక్కుదారుడు కాడు. సేమ్ కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కొలొషియన్స్ దీనికంటే ముందు తర్వాత ఎఫ్ఎస్సి తర్వాత ఒక 2 పేజీలు చెప్తూ ఉంటది. కొలొషియన్స్ 3:5 3వ అధ్యాయం 5వ వచనం. అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, ధనాపేక్షను ఏం చేయాలంట? సో మీకు అర్థమవుతుందా? అపవిత్ర, జారత్వము వంటి పాపాల యొక్క జాబితాలోనే ధనాపేక్ష, దురాశ. సంఘంలో చాలా మంది ధనాపేక్ష కలిగిన వారిని మనం ఉపేక్షిస్తుంటాం, చూసి చూడనట్లు ఊరుకుంటుంటాం, పట్టించుకోము. అసలు అది పెద్ద పాపమే కాదన్నట్టు. చాలా మంది పాస్టర్ల విషయంలో కూడా అలాగే ఉంటాం. వారు ఒకవేళ ఆ ధనాపేక్ష అనే పాపంలో పడినట్లు మనకు తెలిసినా మనం ఖండించము, గద్దించము, సరి చేసుకోమని చెప్పము, అసలు పట్టించుకోము. మనం ఎప్పుడు చేస్తాం ఆ పనులన్నీ? ఎప్పుడు చేస్తాం? అతనికి ఏదైనా అక్రమ సంబంధాలు ఉంటే అప్పుడు చేస్తాం. మీకు అర్థమవుతుందా తేడా? దాన్ని మాత్రం పెద్ద పాపంగా చూస్తున్నాము, దీన్ని మాత్రం అసలు పట్టించుకోను. కానీ రెండూ మనల్ని ఏ వ్యక్తినైనా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అనర్హులుగా చేసేవే కదా. నేను ఇంతవరకు బైబిల్ చదివిన దాంట్లో చాలా ఎక్కువగా దేని గురించి అయినా బోధించబడిందా అంటే అది ధనం గురించి. అంటే ఒక 2-3 విషయాలు ఉంటే కనుక ఒక 3-4 విషయాలు చెప్పమని నన్ను అడిగితే అందులో ఒకటి ధనం. ఈవెన్ దేవుడాని యజమాని, ధనమాని యజమాని అని దేవుడితోటే కాంట్రాస్ట్ లో పెట్టి చెప్పబడినటువంటి విషయం. యేసుప్రభువు కూడా మనల్ని హెచ్చరిస్తారు 12వ అధ్యాయం 15వ వచనం లూకాసు వార్తలో. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి, బీ కేర్ఫుల్. ఈ ధనాపేక్ష అనే పాపంతో మీలో ఎవరైనా పోరాడుతుంటే ఒక చిన్న చిట్కా నేను ఇదివరకు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తాను. ధనాపేక్షతోటి మీరు ఎవరైనా బాధపడుతుంటే ఏం చేయొచ్చు అంటే, మీరు బ్రతకడానికి కావాల్సినంత ఉంచుకొని మిగిలినంతా దేవుని పని కోసం ఇచ్చేయండి. నేను చెప్పేది కాదు ఇది, యేసుప్రభువు చెప్పింది. ఎక్కడ చెప్తారు? 18వ అధ్యాయం 22వ వచనంలో లూకాసు వార్తలో, ధనవంతుడు యవనస్తుడైన ఒక అధికారి ఉంటాడు కదా, ఆ అధికారితో అంటాడు, ఏమంటాడు ఆయన? ఒకడు కొదువుగా ఉంది, ఏం చేయాలి దానికోసం? మొత్తం కలిగినవన్నీ అమ్మి బీదలకు ఇచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించని చెప్తాడు. ఎందుకు? అతని మనసంతా దేని మీద ఉంది? ఆ ధనాపేక్ష నుంచి అతను దాన్ని అధిగమించాలంటే, దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఇవ్వాలా? ఇచ్చేయడమే. ఎంతసేపు ఇట్లా గుప్పుళ్ళు గట్టిగా పట్టుకొని నేను నా దగ్గరే ఉంచుకున్నాను, అస్సలు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు అంటే ఏంటి అర్థం? అంతే, విపరీతంగా ప్రేమిస్తున్నాను నేను దాన్ని, నా ప్రాణమంతా దాని మీదే ఉంది, దానిలోనే ఉంది, అందుకే నేను ఇవ్వట్లేదు. దానికి విరుగుడు ఏంటి? యేసుప్రభువు వారు చెప్పింది. ఏం చేయాలి? ఇచ్చేయాల. కాబట్టి మీరు ఎప్పుడైనా లోభంతో, ధనాపేక్షతో ఎక్కువగా పోరాడుతున్నట్లయితే వెంటనే మన ట్రెజరర్ అకౌంట్కి దేవుని పని కోసం ఒక పెద్ద మొత్తంలో ఒక అమౌంట్ పంపించండి. చాలా ఫ్రీగా అనిపిస్తుంది, రిలీఫ్గా. మీకు ఆ పోరాటం యొక్క తీవ్రత కొంచెం తగ్గుతుంది.
ధనాపేక్ష. ధనాపేక్ష అది మొదటి పాపం. రెండవది విడాకులు. 18వ వచనం చివరి వచనం. తన భార్యను విడనాడి మరి ఒకతను వివాహం చేసుకున్న ప్రతివాడు వ్యభిచరించుచున్నాడు, భర్తను విడిచిన దానిని వివాహం చేసుకున్నవాడు కూడా వ్యభిచరించుచున్నాడు. దేవుని వాక్యం ఏమని చెప్తుంది విడాకుల గురించి? దేవుని ఆలోచన ఏంటో మనము మలాకి గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం చదువుతాం కదా. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇజ్రాయేల్ దేవుడకు యెహోవా సెలవిచ్చుచున్నాడు అనే మాట చదువుతాం కదా. దేవునికి విడాకులు ఎటువంటివంట? అసహ్యం. స్త్రీ పురుషుద్దరు ఏక శరీరం అవుతురు అనే మాటలో ఆ బాంధవ్యం జీవితకాలం మటుకు నిలిచి ఉండాల్సినది అని అర్థం వస్తుంది కదా. ఇట్ ఈస్ ఎ లైఫ్ టైమ్ యూనియన్. ఎవరు వేరుపరచకూడదు అనే ఆజ్ఞ కూడా మనకి ఇవ్వబడింది. కానీ మనుషుల యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి దేవుడు విడాకుల్ని అనుమతించాడు ఒక కేసులో అని ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 1-4 వచనాల్లో మనం చదువుతాం. దీన్ని పట్టుకొని, ఈ వాక్య భాగాన్ని పట్టుకొని పరిసయ్యులు ఇంకేవేవో పిచ్చి పిచ్చి కారణాలకు కూడా విడాకులు తీసుకోవచ్చని చెప్తూ వచ్చారనమాట. పరిసయ్యులు అంటే అందరూ కాదు, మళ్ళీ అందులో 2 గుంపుల వాళ్ళు ఉన్నారు. ఒకరేమో రాబై షమై స్కూల్కి చెందినవారు. వీళ్ళు వ్యభిచారం అనే ఒకే ఒక కారణం తప్ప మరే ఇతర కారణాలను బట్టి విడాకులు అనుమతించేవారు కాదు. ఇంకొక 2వ గుంపు వాళ్ళు ఉండేవాళ్ళు పరిసయ్యుల్లోనే. వాళ్ళు రాబై హిలేల్స్ స్కూల్ కి సంబంధించిన వాళ్ళు. వాళ్ళేమో చాలా కారణాలను బట్టి విడాకులను అనుమతించేవారు. ఉదాహరణకు ఒక కారణం చెప్పాలంటే, భోజనం వండేటప్పుడు ఒకవేళ అది మాడిపోతే కూడా విడాకులు ఇచ్చేయచ్చు. ఈ 2వ గుంపు వాళ్ళే బాగా పాపులర్, ఎందుకంటే మనుషులు అంతటి కఠిన హృదయులు కదా. కానీ యేసుప్రభు వారు ఈ మొదటి గుంపు వారి పక్షంగానే ఉన్నట్లు మనకి అర్థమవుతుంది కదా. ఈ వాక్య భాగంలో యేసుప్రభు వారు మొత్తం విడాకుల సబ్జెక్ట్ అంతా మనకేం టీచ్ చేయట్లేదు కదా. కానీ మేము ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాము అని చెప్పుకుంటూనే పరిసయ్యులు ఏ విధంగా దాన్ని తృణీకరిస్తున్నారో బహిర్గతం చేయడం కోసము తన అధికారాన్ని స్థాపిస్తూ పరిసయ్యుల్ని ఖండించడంలో భాగంగా ఈ మాటలు చెప్తున్నాడు. విడాకుల గురించి బైబిల్ సమగ్ర బోధ ఏంటంటే, జాగ్రత్త వినండి, వ్యభిచార కారణాన్ని బట్టి కానీ, ఏ కారణాన్ని? వ్యభిచార కారణాన్ని బట్టి కానీ, లేక అవిశ్వాసి అయిన భాగస్వామి విశ్వాసి అయిన భాగస్వామిని విడిచి వెళ్ళిపోతే, ఒకవేళ అన్బిలీవింగ్ స్పౌస్ బిలీవింగ్ స్పౌస్ ని విడిచి వెళ్ళిపోతే, అంటే బిలీవర్ ఏమని కోరుకుంటున్నాడు? కలిసి ఉండాలనే కోరుకుంటున్నాడు, కలిసి ఉండాలనే కోరుకుంటోంది. కానీ అన్బిలీవింగ్ స్పౌస్ అవిశ్వాసి అయిన భాగస్వామి ఏమనుకుంటున్నారు? వెళ్ళిపోవాలనుకుంటున్నారు, విడిచి వెళ్ళిపోయారు. ఈ 2 కారణాలను బట్టి మాత్రమే విడాకులను గాని పునర్వివాహాన్ని గాని బైబిల్ అనుమతిస్తోంది. వ్యభిచార కారణం విషయంలో కూడా వెంటనే విడాకులు తీసుకోవాల్సిందే అనేది ఏం లేదు, ఆగాలి. విశ్వాస తొందరపడడు యాక్చువల్గా. ఎందుకు? విడాకులు దేవుని దృష్టికి ఎటువంటివి? అసహ్యమైన క్రియ. విశ్వాస తొందరపడడు, పడకూడదు, ఆగాలి. అవతల వ్యక్తి సరి చేసుకోవడానికి, మారు మనసు పొందడానికి అవకాశం ఇవ్వాలి. ఇస్తాడు, ఇస్తుంది. పెళ్లి అనేది జీవిత కాలపు నిబంధన. ఇట్స్ ఎ లైఫ్ టైమ్ యూనియన్. తెంచేసుకోవడానికి తొందర పడకూడదు, ఒక విశ్వాసి తొందర పడడు. సరే, అసలు విషయాన్ని మర్చిపోకూడదు. ఏంటో అసలు విషయం? ఎందుకంటే యేసు ప్రభు వారి మాటలకి వీళ్ళు ఎట్లా స్పందిస్తున్నారు అనేది చూస్తున్నాం మనం కదా. ఎవరు? పరిసయ్యులు ఎట్లా స్పందిస్తున్నారు? తాపీగా కూర్చొని యేసుక్రీస్తు ప్రభువారిని అపహాసిస్తున్నారు కదా. వాళ్ళు ఒక గుంపు వారు. ఇంకో గుంపు వారు ఇంకేదో చేస్తున్నారంట. ఎక్కడున్నారు ఆ గుంపు వారు? 16th verse 2వ భాగం మనం విడిచిపెట్టాం ఇందాక. ప్రతివాడును ఆ రాజ్యములో బలవంతముగా చొరబడుచున్నాడు. చూసారా? ఒక గుంపు వారు అపహసిస్తుంటే ఇంకో గుంపు వారు దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలని త్వరపడుచున్నారు. ప్రతివాడు అంటే ఇజ్రాయెల్లోని ప్రతివాడనా? ఇజ్రాయెల్ దేశంలో ప్రతి వాళ్ళు అదే పని చేస్తున్నారా? కాదు. అలంకారప్రాయంగా చెప్తారు కొన్నిసార్లు. ఇప్పుడు లోకము ఆయన వెంట పోయాను అని ఉంటది. అసూయతోటి ఈర్ష్యతోటి పరిసయ్యులు అంటారనమాట. చాలా పెద్ద సమూహము ఆయన వెంబడిస్తూ వెళ్తూ ఉంటే లోకం ఆయన వెంట పోయినట్టారు. నిజం, లోకం అంతా పోయిందనా? పట్టణం అంతా ఆ ఇంట కూడుకొనేనో అని ఉంటది. పట్టణంలో ప్రతి వ్యక్తి వచ్చేసాడనా? చాలా మంది, దాదాపుగా చాలా మంది వచ్చేసారు అని చెప్పడం. అట్లనే ప్రతివాడు అంటే ప్రతివాడు చదివిన వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది కదా. ఆ కృప కలిగిన యేసు మాటలు విని దానికి స్పందించాలనుకునే ఆయనను వెంబడిస్తున్న ఆ గొప్ప సమూహాన్ని ఉద్దేశించి అలా చెప్తున్నాను. ఇందుకు పూర్తి వ్యతిరేకంగా కొంతమంది ఉన్న పరిచయలేమో యేసుక్రీస్తుని ఏం చేస్తున్నారు? అపహసిస్తున్నారు,
ఎగతాళి చేస్తున్నారు. బలవంతంగా జొరబడుతున్నారు అంటే అంటే ఇక్కడ వాడిన తర్జుమాలో రాసిన పదాలు మనకి ఎట్లా అనిపిస్తాయంటే ఆ డోర్స్ క్లోజ్ చేసేస్తుంటేనో యేసుక్రీస్తు బయటకు నెట్టేస్తుంటే వీళ్ళే బలవంతంగా జొరబడాలని చూస్తున్నారు అన్నట్టుగా అనిపిస్తాయి. కానీ అలా కాదు, ఇరుకు మార్గం కదా. ఎలాగైనా సరే నేను పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలి అని కష్టపడుతున్నారు, తాపత్రయపడుతున్నారు, ప్రాకులాడుతున్నారు. నిజమే, మనదేమీ లేదా రక్షణలో మానవుని బాధ్యత శూన్యమా? మనిషి చేయాల్సింది ఏం లేదా? ఉంది. మానవుని బాధ్యతను దేవుని సార్వభౌమత్వం కొట్టిపారేయట్లేదు. రక్షణకు బలమైన కోరిక, స్థిరమైన తీర్మానం, గంభీరమైన కృషి, శ్రద్ధ అవసరం. నీ ఆత్మ యొక్క రక్షణ ప్రమాదంలో ఉంటే నువ్వు ఏ చలనం లేకుండా ఉండకూడదు. నీ జీవితంలో రక్షణ కంటే విలువైనది, దానికంటే ఎక్కువగా కోరదగినది, అత్యవసరమైనది మరొకటి ఏది లేదని నువ్వు గ్రహించాలి. నువ్వు ఆత్మీయ సంగతుల గురించి ఆలోచించకుండా ఎలాగోలాగా రక్షించబడటం యాక్సిడెంటల్గా దానంతటదే జరిగిపోవడం అనేది అసాధ్యం. మన ప్రయత్నాల వల్ల రక్షించబడడం నిజమే. కేవలం యేసు క్రీస్తునందు మనం ఉంచే విశ్వాసం ద్వారానే మనం రక్షించబడతాం. కానీ నిజంగా రక్షణార్థమైన విశ్వాసం కలిగిన వ్యక్తిలో కనబడే ఒకానొక లక్షణం, అతను జాగ్రత్త వినండి, జీవితాంతము దినదినము ఇంకా ఇంకా ఎక్కువగా ప్రభు అయిన యేసు క్రీస్తుకు తను తాను అప్పగించుకునేవాడిగా ఉంటాడు. ఆయన రాజ్యంలోకి ప్రవేశించిన వారు, ఆయన రాజ్యంలోనికి ప్రవేశించిన వారు, వారికి ఎవరు రాజు? యేసు ప్రభువే. కాబట్టి వారు ఆయన అధికారానికి తమను తాము అప్పగించుకుంటారు, ఆయనకు లోబడి జీవిస్తారు, ఆయన ప్రభుత్వానికి సంపూర్ణంగా తమను తాము అప్పగించుకునేవారిగా ఉంటారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంది, చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలోని, మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ఈ చివరి 4-5 పదాలు చూడండి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, ప్రతి ఆలోచనను ఏం చేయనట్లు? క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. చేయాలి కదా మనం ఆ పని. ఎప్పుడు చేస్తాం తెలుసా? నిజంగా ఆయన రాజు అయి ఉన్నాడని, మన ప్రభువు అయి ఉన్నాడని మనం గుర్తిస్తూ, మన ప్రతి మాటలోనూ ప్రతి క్రియను ఆయన అధికారానికి మనం లోబరుచుకుంటూ వెళ్ళినట్లయితేనే నిజంగా మనం క్రీస్తు శిష్యులు అనబడతాము, ఆయన రాజ్య సంబంధులు అనబడతాం. ఒక చిన్న ఇల్లస్ట్రేషన్ చెప్తాను. ఒక ఊర్లో ఒక కాలేజ్ ఉండేది. ఆ కాలేజీలో పిల్లలు రౌడీలకి ఏమాత్రం తగ్గకుండా తీసిపోకుండా ఆ కాలేజీలో టీచ్ చేయడానికి వచ్చే ఫ్యాకల్టీని వాళ్ళందరినీ ఏడిపిస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఎంతలా అంటే వారు పారిపోయేలాగా ఉద్యోగం మానేసి, ఆ ఉద్యోగము కోసమని పేపర్లో ఒక ప్రకటన వేయించారు. ఇంటర్వ్యూ ఉందన్నమాట. ఇక ఆ కాలేజీలో పిల్లలు ఆ సంగతులన్నీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూకి వస్తారా? ఒక్క వ్యక్తి వచ్చాడు. అతని పేరు ప్రసాద్ అని అనుకుందాం. ఈ ప్రసాద్ అనే వ్యక్తి ఇంటర్వ్యూకి వచ్చాడు. ఇంకెవరు లేరు కాబట్టి ఆ ఉద్యోగం ఆబ్వియస్గా అతనికే వచ్చింది. మరుసటి రోజు ఈ ప్రసాద్ అనే వ్యక్తి కాలేజీకి వచ్చాడు. వస్తూ ఒక బ్యాగ్ తీసుకొచ్చుకున్నాడు, ఒక లగేజ్ బ్యాగ్ తెచ్చాడు అనమాట. క్లాస్ రూమ్ బయట నిల్చున్న విద్యార్థులు అతన్ని చూసి, రే వీడు ఎట్లాగో పారిపోతాడని వీడికి ముందే అర్థమై బ్యాగ్ సర్దుకొని వచ్చాడు చూడండి రా అని చెప్పి అందరు నవ్వుతూ ఎగతాళి చేస్తూ అతన్ని అపహసిస్తూ ఉన్నారంట. ఈ ప్రసాద్ అనే వ్యక్తి మాత్రం మౌనంగా క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోయి టేబుల్ పైన బ్యాగ్ పెట్టి బ్యాగ్లో నుంచి కొన్ని వస్తువులు తీసి బయట పెడుతున్నాడు. అసలు ఏం జరుగుతుందో చూద్దాము అని చెప్పి ఆ బయట లోపలికి వచ్చి కూర్చొని గమనిస్తున్నారు. చిన్నగా అతను బ్యాగులో నుంచి ఒక రివాల్వర్, కొన్ని బుల్లెట్స్, ఒక 3 కత్తులు తీసి బయట పెట్టాడు. అసలు ఏం జరుగుతుంది అని వాళ్ళు ఇంకా అర్థమై టెన్షన్ పెరుగుతుంది వాతావరణంలో. ఒక చార్ట్ ఉంటుంది కదా, ఈ విల్లు షూట్ చేయడానికని పెట్టుకునేది ఉంటుంది, ఇట్లా రౌండ్గా టార్గెట్ని పెట్టేది. అట్లాంటి చార్ట్ ఒకటి తీసుకెళ్ళి ఒక గోడ మీద నుంచి ఆ 3 కత్తుల్లో ఒక కత్తి తీసుకొని కరెక్ట్గా గురి చూసి విసిరితే అది వెళ్ళి ఎగ్జాక్ట్గా సెంటర్లో పడిందనమాట. ఇంకో 2 కత్తులు తీసుకొని బొడ్డులో దోపుకున్నాడంట. రివాల్వర్ లోడ్ చేసుకొని క్లాస్ రూమ్లో ఉన్న వాళ్ళందరి వైపు చూపిస్తూ, ఇప్పుడు మనం క్లాస్ ప్రారంభించుకుందామా అని అడిగాడు. అందులో ఒకడు, ప్రారంభించుకుందాం సార్ అని నిదానంగా ఎవడ్రా వాడు కొనిగేది అనగానే వాడు గజగజ ఉంది, నేనే సార్
ఇంకొకసారి నా క్లాస్లో గొనిగావంటే ఇంక రెండోసారి చెప్పేది లేదు, కూర్చో. ఒక నెల రోజుల తర్వాత ఇక అసలు ఆ ఆయుధాలు ఏవి అవసరం లేకుండానే వాళ్ళందరూ బుద్ధిగా పాటలు వింటూ చదువుతూ ఉన్నారంట. ఈ పిల్లల మాదిరిగానే అంటే మనం కూడా నిజంగా మన ప్రభువు పట్ల మనకి ఏమాత్రమైన భయము, ఏమాత్రమైన గౌరవం, ఆబ్వియస్గా ఈ పిల్లలు పడే భయానికి మనం పడే భయానికి తేడా ఉంది. మన భయం భక్తితో కూడింది, ప్రేమతో కూడింది, గౌరవంతో కూడినది. కానీ అసలు అది మనకు ఉందా? మనకు ఒక ప్రభువు ఉన్నాడని, మనకు ఒక రాజు ఉన్నాడని, మనం ఆయన దాసులము సేవకులమని, ఆయన మాటకు తగిన విధంగానే నేను నడుచుకోవాలి అన్న భయము మనకుందా? వీళ్ళు ఎట్లా ఎగతాళి చేస్తున్నారు యేసు ప్రభుని, దేవుణ్ణి ఎట్లా ఎగతాళి చేస్తున్నారు? మేము ధర్మశాస్త్రం అంతా పాటిస్తున్నాము అని చెప్పుకుంటున్నారు. నిజంగా పాటిస్తున్నారా? దేవుని మనసుకు వీళ్ళకి అర్థమైందా? అసలు ఆయన విడాకుల్ని అసహించుకుంటుంటే వాళ్ళు ఎట్లా దాన్ని పర్మిట్ చేస్తారు? వేషధారణ వద్దు, యథార్థంగా నన్ను మీ హృదయములతో సేవించండి అని అంటుంటే వాళ్ళు పై భక్తి వేషాలతోనే సరిపెట్టేసి మేము పెద్ద భక్తి పరులం, నీతిమంతులమని అతిశయపడుతున్నారు కదా. నిజంగా వారు కేవలం వారి మాటలతో కాదు, వారు వాళ్ళ క్రియలతో, వాళ్ళ జీవితం అంతటితోటి యేసుక్రీస్తుని అపహసిస్తున్నారు, దేవుణ్ణి అవమానిస్తున్నారు. అదే స్థితిలో నేటి క్రైస్తవులని చాలా మంది, మనలో చాలా మంది కూడా ఉంటా ఉన్నారు. మన ఇష్టానుసారంగా క్రైస్తవులను చెప్పుకుంటూ మనకు నచ్చినట్టుగానే మనం బ్రతుకుతుంటే అప్పుడు నీ జీవితానికి నువ్వే యజమానివి, యేసుక్రీస్తు ప్రభు కానే కాదు. ఆయనే మన దేవుడు, ఆయనే మన రాజు. పొరపాటును కూడా ఆయనని కానీ, ఆయన వాక్యాన్ని కానీ ఏ రకంగానూ అపహసించే సాహసం మనలో ఎవరు చేయకూడదు. రాజును ఎట్లా అవమానించవచ్చు? ఒక రాజును ఎట్లా అవమానించవచ్చు? ఆయన మాట వినకపోవడం అనమాట. కోర్టు వారు పలానా తారీఖున వాయిదా వేసాం, ఆ రోజు మీరు హాజరు కండి అని చెప్పారనుకో, రాలేదు, వాళ్ళు వచ్చి హాజరు కాలేదు, ఒకసారి అయింది, రెండోసారి అయింది, మూడోసారి అయింది, కొన్ని ఒక లిమిట్ అంటూ ఉంటుంది. దాన్ని ఎట్లా పరిగణిస్తుంది తెలుసా? కోర్టుని జడ్జిని అవమానించినట్లుగానే కోర్టు తీసుకుంటుంది అనమాట. ఇట్ ఈస్ ఇన్సల్టింగ్ ద కోర్ట్. జడ్జి ఇచ్చిన తీర్మానాన్ని తీర్పుని గౌరవించకపోవడము, దానికి తగినట్లు లోపడకపోవడము జడ్జిని, ఆ కోర్టుని అవమానించినట్లే. రాజు మాట వినకపోవడం రాజుని అవమానించినట్లే. నేటి దినాల్లో కొంతమంది బయలుదేరారు, యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరిస్తే చాలు, ప్రభువుగా అంగీకరించకపోయినా పర్వాలేదు అని చెప్పేవాళ్ళు. అలా ప్రభువు కాకపోయినా రక్షకుడుగా ఉన్న ఆ యేసు ఎవరో నాకు తెలియదు. ఆయన బైబిల్లో ప్రకటించబడిన యేసు కాదు. వారు అబద్ధం చెప్తున్నారు. బైబిల్ చాలా స్పష్టంగా ఆయనను ప్రభువుగా అంగీకరించాలి అని చెప్తుంది. మనం కూడా ఆయనను మనం రాజుగా అంగీకరిస్తూ మనల్ని మనం ఆయనకు సమర్పించుకుందాం. ప్రతి క్రియ, ప్రతి ఆలోచన ఆయన అధికారానికి లోపరుస్తూ, ఆయనకు విధేయత చూపిస్తూ మనం సంపూర్ణంగా ఆయనకి సమర్పించుకోవాల్సినటువంటి వారం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తరలి వచ్చి నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి.